ఏపీజేఏసీ తరపున పెద్ద ఎత్తున కూడా ఏదైతే ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఏం చెప్తారు? ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగులంతా కూడా ఉద్యోగ సంఘాల ప్రతినిధులంతా కూడా ఇక్కడ పాల్గొన్నటువంటి పరిస్థితి. కార్యక్రమానికి సంబంధించి ఉద్యమ శంకర్రావు అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం సార్ చెప్పండి, మీ పేరేంటి, ఏ శాఖకు సంబంధించి చేస్తున్నారు, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? మా ప్రధాన డిమాండ్ మాకు పెండింగ్ డిఏలు అయ్యారు, పెండింగ్ డిఏలు అయ్యారు, మాకు రావాల్సిన బకాయిలు, మేము దాచుకున్న సొమ్ము, మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏమి అడుగుతున్నాము, మాకు రావాల్సిన బెనిఫిట్స్ అడుగుతున్నాము. మేము కొత్తగా ఏం అడగడం లేదు. గవర్నమెంటు మాకు దాదాపు 26,000 కోట్ల సొమ్ము బకాయి ఉన్నది. మా సొమ్మును సరెండర్ లీవులు కానీ, డిఏలు కానీ, ఎరండ్ లీవులు కానీ, ప్రతిదీ రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగుల యొక్క రావాల్సినటువంటి డబ్బులు కానీ ఈ 4.5 ఏళ్లలో సకాలంలో చెల్లించలేదు. అసలు ఇంతవరకు చెల్లించిన దాఖలాలే లేవు. మేము మా కుటుంబాలు మేము పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవ్వవలసినటువంటి డిఏ పర్సెంటేజ్ కూడా ఇవ్వటంలో కూడా సాస్తారం చేస్తుంది. కాబట్టి ఈ యొక్క పెరిగిన ధరలకి మా కుటుంబం మా జీతాలు కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ యొక్క సమస్యలన్నింటినీ మేము పరిశీలించుకోవడానికి ఉద్యోగులందరూ ఈరోజు పెద్ద ఎత్తున జిల్లా కార్యాలయాల్లో, జిల్లా కేంద్రాలకు వచ్చేసి మా యొక్క నిరసన తెలియజేయడానికి మేము ఈరోజు రోడ్డు మీద కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు. మరి మేము కూడా మరి సామాన్యులు లాంటి మేము కూడా ఒక ప్రజల్లో ఒక భాగమే. కాబట్టి ఉద్యోగులను కూడాను మా యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకొని ఈ ప్రభుత్వము మాకు రావాల్సినటువంటి, మాకు ఇవ్వాల్సినటువంటి మా బకాయిలు మాకు చెల్లించాలి. ప్రజల్లో మేము భాగమే. ప్రజలకు అనేక రూపాల్లో పథకాలు అని ఇస్తున్నారు. మరి మాకు ఇవ్వాల్సినవి మేము అడుగుతున్నా కానీ మేమే వేరే గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కాబట్టి మా సమస్యలను కూడా పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమ శంకరావానికి సంబంధించి మీరు కూడా పాల్గొన్న పరిస్థితి ఏంటి? ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు? మా డిమాండ్ వల్ల ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి బకాయిలు ఇమ్మీడియట్గా రిలీజ్ చేయాలి. దాదాపు 2018 నుంచి రావాల్సినటువంటి బకాయిలు, డిఏ బకాయిలు కానీ, పిఆర్సీ ఏరియర్స్ కానీ, అదేవిధంగా చాలామంది ఎంప్లాయీస్ జీపీఎఫ్ పెట్టుకున్న లోన్స్ కానీ, ఏపీజే లోన్స్ కానీ, జిఎస్ లోన్స్ కానీ, ఎన్కాష్మెంట్ కానీ, ఇవన్నీ కూడా సంవత్సరాల తోటి పెండింగ్ ఉన్నాయి. ముందు అవి రిలీజ్ చేస్తే కొంత ప్రశాంతత ఉంటుందని మేము ఆలోచిస్తున్నాం. రాబోయే మాట దేవుడి అడుగు ముందు ఇచ్చి క్లియర్ చేస్తే బాగుంటుందని మేము బాగా నమ్ముతున్నాము. కానీ ఇచ్చే పరిస్థితి కూడా అవపట్లేదు. మన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ మీటింగ్ కూడా వెళ్ళాము. అక్కడ కూడా గవర్నమెంట్కి ఏమాత్రం సరైన ఆలోచన లేదు, ఇవ్వద్దామని ఆలోచన లేదు. ఏదో గండితుడుకు మీటింగ్ పెట్టి కాలయాపన చేసే పరిస్థితి చేశారు తప్ప వాళ్ళకి ఇద్దామని ఆలోచన అయితే లేదని మాకు అర్థమవుతుంది. అంటే వాలంటీర్లను సచివాలయం వాళ్ళు అంతా చేస్తున్నారు, ఈ ఉద్యోగులు అవసరం లేదనేది ఏదన్నా అది ఉంటే ఉంది, వాళ్ళే నష్టపోతారు. ఇప్పుడు ఒక చెట్టు ఉంది, చెట్టు కొమ్మలు లాంటి వాళ్ళం మేము. కొమ్మలు నరుకుంటే చెట్టు ఏముంటుంది? గవర్నమెంట్ అంటే ఎంప్లాయీస్ పార్ట్ అండ్ పార్సిల్, వాళ్ళని దూరం చేసుకుంటే గవర్నమెంట్ వ్యవస్థ కొలాప్స్ అయిపోయింది. దానివల్ల నష్టం ఎవరికి వచ్చింది? ప్రజలకి నష్టం వచ్చింది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మేమే గొంతం కోరలేదు. మేము దాచుకున్న జబ్బులే మాకు ఇవ్వకుండా 3 సంవత్సరాలు బట్టి ఇబ్బందులు పెడుతున్నాడు. 3-4 ఏళ్ళు బట్టి ఇవ్వాల్సిన ఇన్ టైంలో ఇవ్వకుండా చాలామంది ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలని డబ్బులు పెట్టుకుంటారు. వాళ్ళు దాచుకుని అయితే పెట్టుకుంటారు. అవి కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బంది గురి చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ఎట్లయినా కానీ సముద్రంలో కలపని ఆలోచనతో మా ఎంప్లాయీస్ గట్టిగా ఉన్నారు. అంటే మీరు ఓటర్లు కాదంట కదా? ఓట్లు ఎట్లా కాకుండా ఉంటాం? 15 లక్షల మంది ఉన్నాం మేము. ఎప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగితే వాళ్ళు 15 లక్షల మంది ఎంప్లాయీస్, పెన్షనర్స్ ఉన్నాం. వీళ్ళకి ముగ్గురు వేసుకున్నా 45 lakhs మంది ఉన్నాం. 45 lakhs అంటే 3,50,000 3,50 lakhs 45 lakhs అంటే మీరు అర్థం చేసుకోండి. 10 to 12% ఉన్నాం. ఇవాళ చాలా ప్రభుత్వాలు కూడా మన హిమాచల్ ప్రదేశ్ కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ 1.2% పోయినటువంటి ప్రభుత్వాలు కూలిపోయిన పరిస్థితి మీరు అర్థం చేసుకోవట్లేదు ఎవరు. మేము 15% ఉన్నాం. 50% కనుక వ్యతిరేకం వేసేసి ఎక్కడో పోయి ఉంటాం. అది అర్థం చేసుకొని ఇప్పుడైనా కళ్ళు తెరిచి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఏంటి అసలు ప్రధాన డిమాండ్ ఏంటి? మా ఉద్యోగస్తులకి నేను విన్నాను అని గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్న మాటలు నమ్మి సామాన్య జనంతో పాటు విద్యావంతులమైనటువంటి ఉద్యోగస్తులము కూడా మేము కూడా నమ్మటం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి లాగా ఈయన కూడా మన ఉద్యోగస్తుల్ని బాగా చూసుకుంటారనే అభిప్రాయంతో మేమందరం కూడా సంసిద్ధులై గెలిపించడం జరిగింది. అయితే మా ఆశలు అడియాశలు అయ్యే విధంగా రివర్స్ పిఆర్సీ ఇవ్వటం అయితేమి, సడన్ లీవ్ మాట ఎత్తకపోవటం అయితేమి, డిఏలు ఊసి ఎత్తకపోవటం అయితేమి,
ఇవన్నీ కాకుండా ఇంకా ముఖ్య విషయం ఏంటంటే మేము మా ఉద్యోగంలో మా జీతంలో దాచిపెట్టుకున్న జీపీఎఫ్ డబ్బులు కానీ ఏపీజేఎల్ఐ డబ్బులు కానీ ఇవ్వకుండా ఉండటం కూడా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. మాకు రావాల్సిన 90 నెలల డిఏ ఏరియర్స్ని 3 సంవత్సరాల సరెండర్ లీవ్ని మేము దాచుకున్న ఏపీజీఎల్ఐ జీపీఎఫ్ డబ్బుల్ని త్వరితగతిన ఎమ్మటే విడుదల చేయాలని పిఆర్సీ సమయం మించిపోయింది కాబట్టి ఐఆర్ని ప్రకటించాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రస్తుతం ఏదైతే సార్ ఇప్పుడు రాష్ట్రంలో 2014లో అతన్ని గెలిపించకుండా ఓడించారనేటటువంటి కక్ష సాధింపు ఇది అనేది ఒక చర్చ జరుగుతుంది. దానికి మీరు ఎలా స్పందిస్తారు? కక్ష సాధింపులో పాలక పక్షంలో ఉన్నటువంటి పాలకులు ఎవరైనా సరే గెలిచినా ఓడినా అదే దానికి విరుద్ధంగా ప్రవర్తించకూడదు. ప్రతిపక్షం ఉన్నప్పుడు కొంచెం బాధ కలిగినా నీకు అత్యధిక మెజార్టీ 151 సీట్లు అన్ని వర్గాల ప్రజలు ఏకదాటిగా మిమ్మల్ని గెలిపించారు. మీరు ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఇలాంటి భేషజాలకు ఏం పోకుండా అందరూ నా ప్రజలు అందరినీ ఎంతో కొంత సంతృప్తిపరిచి సమాన దృష్టిలో చూడాల్సిన ఆ బాధ్యత అయితే పాలక పక్షాల మీద ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ తీరుకు సంబంధించి మాకున్న సమాచారం మేరకు అన్ని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షన్ల సంఘాలన్నీ కూడా ఈ ప్రభుత్వం పట్ల చాలా అసంతృప్తితో ఉన్నారని తెలియజేస్తున్నాం. మరి ఘనత వహించినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తక్షణమే ఉద్యోగ సంఘ నాయకులతో చర్చలు జరిపి ఉద్యోగులకు ఉన్నటువంటి పెండింగ్ బకాయిలను పరిష్కరించడంతో పాటు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి చొరవ చూపించినట్లయితే మేమందరం కూడా తండ్రికి తగ్గ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారి యొక్క పేరును మరొకసారి ఉద్యోగ సంఘాలు మనలోకి తెచ్చుకోవాలనుకుంటే ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి మాకు రావాల్సిన పెండింగ్ బకాయిల మొత్తాన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. అంతే తప్ప ప్రస్తుతం ఈ వాలంటీర్లు సచివాలయాల్లోనే ఉద్యోగులతో నాకేం పని అనేటటువంటి విధానం ఉందనేటటువంటిది వాదన. ఇప్పుడు ఇవన్నీ ఉద్యోగ సంఘాలతో ప్రమేయం లేకుండా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సచివాలయ వ్యవస్థలో కూడా ఉద్యోగస్తులు ఉన్నారన్న మాట ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. ఏ ఉద్యోగస్తులు లేకుండా కూడా ఏ వ్యవస్థలో జరగదు. మేము కేవలం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వార్తలు మాత్రమే తప్ప ఎటువంటి రాజకీయ కార్యకలాపాలు చేసేవాళ్ళం కాదు. మాకు రావాల్సిన డిమాండ్లు ఇచ్చి మాకు బకాయిలు చెల్లిస్తే ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ఎంతో సంసిద్ధత సంతోషం వ్యక్తం చేస్తున్నాం. జిందాబాద్ జేఏసీ జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ వందలాలి ఉద్యోగుల ఐక్యత మేడం మాట్లాడతారు జిందాబాద్ జేఏసీ జిందాబాద్. ఎవరున్నారు సార్? భోజనం చేసి వెళ్ళాల్సిందిగా కోరుచున్నాం. ఇక్కడంతా ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏపీ జేఏసీకి సంబంధించి ఒకే వేదిక పైన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వీళ్ళంతా ఏం డిమాండ్ చేస్తారు ప్రభుత్వాన్ని అనే విషయాన్ని మనం ఏదైతే తెలుసుకోవడానికి ప్రయత్నించేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటి? డిమాండ్స్ ఏంటి సార్? 21,500 కోట్లు ఉన్న బాకీ, ఆ బాకీని గవర్నమెంట్ తీర్చాలి. 21,500 కోట్లు బాకీ ఉందంటే ఆ బాకీ ఎప్పుడు తీరుస్తారు? ఇమీడియట్గా ఈ నెలాఖరు లోపల తీరితేనే ఉద్యమం అవుతుంది, లేదా ఉద్యమం వెళ్ళిపోతుంది. సార్ చెప్పండి, మీరు ఏ విభాగానికి చెందినటువంటి పరిస్థితి, మీరేం డిమాండ్ చేస్తారు? జేఏసీ గుంటూరు జిల్లా చైర్మన్ని. నా పేరు ఘంటసాల శ్రీనివాసరావు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్స్కి దాదాపుగా 21,500 కోట్ల రూపాయల బకాయిలు పడి ఉన్నవి. దాదాపుగా 3 సంవత్సరాల నుంచి ఆగిపోయిన సరెండర్ లీవులు, అలానే మేము దాచిపెట్టుకున్న జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ సొమ్ము మా అందరికీ కూడా ఇవ్వమని మేము గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లేదు. మేము దాచిపెట్టుకున్న సొమ్ము మాకు ఇవ్వమని అడుగుతున్నాము. 4 సంవత్సరాల 10 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక్క డిఏ ఏరియర్ కూడా ఇచ్చిన పాపాన పోలేదు. డిఏ ఏరియర్స్ కానీ, పిఆర్సీ ఏరియర్స్ కానీ, ఈ విధంగా అన్ని ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ కూడా బకాయిలు అయితే ఆగిపోయి ఉన్నవి. ఆ బకాయిలు తక్షణమే విడుదల చేయమని ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తాం. మేడం, మీరు ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి మీ సమస్యలకు సంబంధించి ప్రస్తుతం ఈ యొక్క ఉద్యమ శంకారం పూరించారు, ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? ఈరోజు మేము కొత్తగా ఏం అడగట్లేదు. ఎలక్షన్కి ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉద్యోగ ఉపాధ్యాయులకు మేనిఫెస్టోలు ఇచ్చారో, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు కావచ్చు, మెరుగైన పిఆర్సీ కావచ్చు, సమయానికి డిఎల్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన ఇచ్చినటువంటి హామీలనే మేము అమలు చేయమని అడుగుతున్నాము. ఆ రోజు హామీలు అమలు చేయనటువంటి ముఖ్యమంత్రులు అధికారంలో ఉండకూడదన్నారు. మరి ఈరోజు హామీలు అమలు చేయకుండా ఈరోజు ఎన్నికలకు సిద్ధమంటూ ముందుకెళ్తున్నారు. కానీ ఇలా హామీలు అమలు చేయకుండా ఎన్నికలకు సిద్ధమై వెళ్తున్నట్టయితే
చూసినట్లయితే ఈ యొక్క రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వాన్ని, అట్లాగే సిపిఎస్ రద్దు చేయకుండా జీపీఎస్ని ఎవరు కోరినటువంటి జీపీఎస్ వంటి ఈ యొక్క ఉద్యోగ ఉపాధ్యాయుల మీద వృద్ధిని ప్రభుత్వానికి ఖచ్చితంగా రానున్న కాలంలో బుద్ధి చెప్పడానికి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.